పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. దీనిలో మొదటగా మేషరాశి. మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం చూస్తే 11గా ఉంది, వ్యయం చూసినట్టయితే 5గా ఉన్నది. అంటే ఆదాయము బాగానే ఉన్నా కానీ ఎటువంటి వస్తువులు కొనటము అట్లాంటివి ఎక్కువగా జరగవు. శుభకార్యాలు కూడా అంతగా చేసుకునేటటువంటి స్థితి కనపడట్లేదు. డబ్బుని పొదుపు చేసుకునేటటువంటి అవకాశం కనపడుతుంది. లేదా ఇంతకుముందు ఏదైనా ఖర్చు పెట్టి ఉంటే ఆ ఖర్చుని నివారణ చేసుకునేటటువంటిది, అంటే ఖర్చులని రుణాలను కొద్దిగా ఏమైనా ఉన్నట్టయితే తీర్చుకునేటటువంటి వ్యవస్థగా కనపడుతూ ఉన్నది. కాబట్టి రాజపూజ్యము 11, వ్యయము 5గా ఉన్నది. అయితే రాజ్యపూజ్యం చూసినట్టయితే 2, అవమానము 4గా ఉన్నది. రాజ్యపూజ్యం కూడా కొద్దిగా తక్కువగానే ఉంది. అంటే శనిగ్రహం అనేది కొద్దిగా ఏలినాటి శనిలో సంతరించడం వల్ల మనం చేసే పనుల వల్ల కొద్దిగా మనల్ని తప్పు పట్టడము, లేదా మనము కొద్దిగా తప్పు ద్రోవల్లో పోవటము, ఇట్లాంటివి చేయటం వలన పెద్దలను వ్యతిరేకించడము, పెద్దలతో విరోధాలు పెట్టుకోవటము, పెద్దలు చెప్పిన మంచి మాటలు వెనక వ్యతిరేకం తిరగటము, పెద్దలు చెప్పింది ప్రతిదీ కూడా మనకి వ్యతిరేకంగా ఉండటము, ఇట్లాంటి వాటి వల్ల నీకు రాజ్యపూజ్యము కొద్దిగా బాగా తగ్గుతూ వస్తున్నది. అవమానాలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉన్నది. అవమానం వచ్చి 4 పాళ్ళు ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం పెద్దలతోనూ మనం చేసే పనులు నీతి నిజాయితీతో గాను చేసే పనులు బద్ధకం లేకుండా చక్కగా చేసుకున్నట్టయితే అన్ని రకాలుగా మంచి ఫలితాలు కలగటానికి అవకాశం ఉన్నది. నిద్ర ఎక్కువ అవుతుంది, బద్ధకం పెరుగుతుంది, దొంగ మాటలు చెప్పడం అవుతుంది. ఇట్లాంటివి కొన్ని జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత గ్రహస్థితి వాటి పరిశీలన చూసినట్టయితే 6వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నది. 6వ స్థానము అంటే ఇక్కడ మీనరాశిలో, మేషరాశి వారికి మీనరాశిలో సంచరిస్తుంది. అంటే 12వ స్థానంలో సంచరించడం వల్ల ఏలినాటి శని అనేది నడుస్తున్నది. ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని ఉంటుంది. అట్లానే జూన్ 2 వరకు గురువు వచ్చేసరికి మిథున రాశిలో నడుస్తారు. తర్వాత కర్కాటక రాశిలోకి, ఆ తర్వాత అక్టోబర్ 31 నుంచి సింహరాశిలోకి సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత జనవరి 25 నుంచి మరలా కర్కాటక రాశికి రావడం జరుగుతూ ఉంటుంది. అట్లానే రాహు కేతువులు వచ్చేసరికి డిసెంబర్ 5 వరకు వాళ్ళ స్థానాల్లో నడుస్తూ ఉంటారు. ఒకటి కుంభరాశి, కేతు వచ్చేసరికి సింహరాశిలో ఉంటాడు. ఈ విధంగా ఉండటం వల్ల ఈ గ్రహస్థితి సంచార ప్రభావంగా వీరి ఫలితాలు చూసినట్టయితే మెయిన్గా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండటం వలన, ఈ ఏలినాటి శని వలన కొద్దిగా మనకు దగ్గర వాళ్ళే విరోధులుగా ఉండటము, మన పెద్దవాళ్ళు కొద్దిగా విరోధుగా ఉండటము, చేసే పని సక్రమంగా చేయలేకపోవడము, బద్ధకం బాగా పెరగటము, ప్రయాణాలు ఎక్కువగా జరగటము, అనవసరమైన పనులకు తిరిగి అనవసరంగా మనం చేయవలసిన మంచి కర్మలు చేయకుండా, అంటే కొన్ని విద్యార్థులు అయితే చదవకుండా వాళ్ళ యొక్క పనిని టయాన్ని వేస్ట్ చేసుకోవటము, అదే ఉద్యోగస్తులైతే వాళ్ళ పని చేయకుండా వేరే వాళ్ళ పనులు చేసుకోవడం, వాళ్ళ వల్ల ఇబ్బందులు పడటం, వాళ్ళ ద్వారా నష్టం ఎదుర్కొనటము, ఇట్లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. వచ్చిన లాభం కూడా కొద్దిగా ఖర్చులకి ఎక్కువగా ఉపయోగపడేటట్టు ఉన్నాయి. అంటే ఖర్చులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉన్నది. వచ్చిన లాభం నిలబడదు, వచ్చిన మాట నిలబడదు. ఒకవేళ వచ్చిన కీర్తి ప్రతిష్ట వచ్చినా ఇవి ఎక్కువ కాలం నిలబడవు. ఈ విధంగా ఎక్కువగా నడుస్తున్నది. అంతేకాకుండా ఏలినాటి శని వలన ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్నది. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఆడుకునేటప్పుడు కానీ, విద్యార్థులైతే ఆడుకునేటప్పుడు కానీ, ఉద్యోగస్తులైతే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే మరి పెద్దవాళ్ళు అయితే ఆరోగ్య పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది జరుగుతుంది. కాళ్ళ నొప్పులు కానీ, ఎముకల నొప్పులు కానీ, నరాలకు సంబంధించిన ఇబ్బందులతో కొద్దిగా బాధపడటానికి అవకాశం ఉన్నది. కాబట్టి వీటి నివారణకి ప్రతి శనివారం కానీ ప్రతి రోజు కానీ గోవిందనామాలు చదువుకున్నట్టయితే కొంతవరకు మీరు బయటపడతారు. అట్లానే శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకున్నట్టయితే మీరు ఈ నష్టాల నుంచి కొద్దిగా ఇబ్బందుల నుండి కొద్దిగా తొలగిపోవడానికి అవకాశం ఉన్నది.
అయితే మీకు ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి కనపడుతుంది. ఆరోగ్యం ద్వారా కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. శత్రువుల ద్వారా లేదా మిత్రుల ద్వారా కొద్దిగా ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. వాటి ద్వారా ఆరోగ్యం ద్వారా కూడా కొద్దిగా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. వాటి ద్వారా కొద్దిగా ఖర్చులు ఎక్కువ జరగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ధన విషయము కొద్దిగా నిలబడటం కష్టంగా ఉంటుంది. ధన ఖర్చులు ఎక్కువగా అవుతాయి. సంచారం వల్ల ఎక్కువ ఖర్చులు అవుతాయి. మాట వల్ల కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం దురుసుగా మాట్లాడటం వల్ల కానీ, ఎవరైనా మంచివాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకొకరు కానీ చెప్పిన మాట వినకుండా, వాళ్ళు చెప్పింది వినకుండా మన పనులు మనం చేసుకొని మొండిగా వెళ్ళటం వల్ల ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో చికాకులు ఏర్పడటానికి కూడా కొంతవరకు అవకాశం ఉన్నది. అయితే దీన్ని బట్టి ఇంకా చూసినట్టయితే ఈ శనిగ్రహం యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి ఈ సంవత్సరము. మనం చేసే తండ్రితో కానీ పెద్దలతో కానీ కొద్దిగా విరోధ భావం ఎక్కువగా కనపడుతూ ఉన్నది. దూర ప్రయాణాలు చేయడానికి కొద్దిగా ఖర్చులు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. మంచి చేయాలనుకొని చెడుగా చేసుకోవటము, చెడు కలగటము ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు కొద్దిగా ప్రతి శనివారం వెంకటేశ్వర ప్రార్థన చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఇక గురువు లక్షణాలు చూసినట్టయితే గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు. ఆయన ఈ జూన్ 2 వరకు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ధైర్యము, మొండితనము, బలము ఇవన్నీ కూడా బాగుండటం జరుగుతుంది. అయితే సోదరుల ద్వారా కానీ ప్రయాణాల ద్వారా కానీ కొద్దిగా ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంతో మనం ఎట్లయినా చేసినా ఏమైనా చేసినా గెలుస్తాము, లేకపోతే ఈ విధమైనటువంటి మొండితనంతో కొద్దిగా నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది. అట్లానే ఇట్లాంటి యొక్క పనితనం వల్ల కొంత మంచితనం కూడా నష్టపోవాల్సి వస్తుంది. మంచి భాగ్యస్థితిని మీరు చేదార్చుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్దల ఎందుకు గౌరవంగా ఉండండి, పెద్దలు చెప్పిన మాట వినండి. వీలైతే ప్రతి శనివారం వెంకటేశ్వర ప్రార్థన చేసుకోండి. గురువారం పూట తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మరి యొక్క మీరే తలపెట్టిన ఆ పనుల్లో కానీ కొంతవరకు విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మీరు చూసినట్టయితే మీకు జూన్ 2 తర్వాత నుంచి విద్యా స్థానంలో కానీ, ఉద్యోగ స్థానంలో కానీ, మరి వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, మరి ఏ విధంగా అయినా కానీ కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది. కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ గురువు 4వ స్థానంలో ఉండటం వలన తల్లికి కొద్దిగా అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. లేదా మీ మాతృవర్గంలో వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సూచనలు కనపడతాయి. గృహ సంబంధించి కానీ, వ్యవసాయ సంబంధించి కానీ, వ్యాపార సంబంధించి కానీ కొంతవరకు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చివరికి మటుకి 60% మంచి లాభమే కలుగుతూ ఉంటుంది. కాకపోతే 4 అనేది అర్ధాష్టమంలో ఉంటాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి గురువారం కూడా పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మీ తండ్రి గారి కానీ, తాతగారి ఆశీర్వాదం కానీ తీసుకురండి. కొంత చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో, వ్యవసాయంలో కానీ, మరి ఏ ఇతర కార్యక్రమంలో అయినా కానీ మంచి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే అక్టోబర్ 31 నుంచి ఆయన 5వ స్థానంలోకి వెళ్ళటం వల్ల విద్యలో మంచి వృద్ధి కలుగుతుంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, ధన, వ్యవసాయ సంపద అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఒక్క 3 నెలలు మీకు ఆదాయం పుష్కలంగా ఏర్పడుతుంది. విద్య చదువుతున్న వాళ్ళకి విద్య బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం బాగా వస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి పంట బాగా పండుతుంది. ఇంకా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అని ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళకి ప్రమోషన్ జరగడానికి అవకాశం ఉన్నది. సంపద అనేది పెరగడానికి అవకాశం ఉన్నది. అక్టోబర్ 31 నుంచి జనవరి 25 దాకా మీకు ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. జనవరి 25 నుంచి మళ్ళా మీకు ఈ ఫలితాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. వాహన ప్రమాదం కానీ, లేకపోతే పెద్దల ద్వారా కొద్దిగా ఇబ్బందులు పడటం కానీ, పెద్దలు మీ జాతకం పరంగా కొద్దిగా అనారోగ్య సూచనలు కలగటం కానీ ఇట్లాంటివి కొద్దిగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి గురువారం పూట శనగలు దానం ఇచ్చుకొని ఈశ్వరుణ్ణి సాయంత్రం పూట 6ంటికి గురువారం పూట ఆయన దర్శనం చేసుకొని ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే
మీకు మంచి ఫలితాలు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, మరి ఏ ఇతర కార్యక్రమంలో అయినా కానీ మీకు సంపూర్ణంగా విజయం లభిస్తుంది. అట్లానే రాహు 11వ స్థానంలో తిరుగుతున్నాడు. ఆ సంచారం వల్ల కూడా మీకు కొంతవరకు ఆకస్మిక లాభాలు వచ్చినా కానీ ఈ ఏళ్ళనాడు శని వల్ల కొన్ని అవన్నీ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది మానసిక సంతోషం అలా వచ్చి అలా పోతూ ఉంటుంది. అది కొద్దిగా మీరు స్థిరత్వం చేసుకోగలిగినట్టయితే బాగుంటుంది. దానికి గాను ఈశ్వరుడితో పాటు అమ్మవారి యొక్క ప్రార్థనలు కూడా చేసుకోండి. దుర్గా అమ్మవారి ప్రార్థనలు చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. అట్లానే డిసెంబర్ 5 తర్వాత మటుకి మీరు చేసే పనుల్లో కొద్దిగా ఒత్తిడి పెరగటము, స్థానచలనం పెరగటము, స్థాన మార్పిడి జరగటము, లేదా ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి జరగటము, ఇట్లాంటివి కొద్దిగా చేసే పని మొండితనంగా చేయటము, ఒకరి మాట వినకుండా ఇంకొకరికి మొండితనం అనేది బాగా పెరిగిపోయి మనం చేసే లక్షణాలు కొన్ని చెడిపోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అప్పుడు అమ్మవారికి ఒకసారి కుంకుమ పూజ చేసినట్టయితే డిసెంబర్ 5 తర్వాత నుంచి మీకు అన్ని మంచి ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా పరిశీలించినట్టయితే మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. అట్లానే మేషరాశి వారికి ఈ మార్చి దగ్గర నుంచి అంటే సుమారుగా 15వ తారీఖు నుంచి తర్వాత మార్చి, ఏప్రిల్, మే వరకు చూసినట్టయితే కొన్ని అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. జ్వరము కానీ, లేదా ప్రమాదాలు కానీ, లేకపోతే ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉన్నది. కొద్దిగా జాగ్రత్త పడితే ఈ 2 నెలల్లో మీకు ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. వాహన ప్రమాదాలు, అనారోగ్య సూచనలు, జ్వరాలు, లేకపోతే దగ్గు, ఇట్లాంటివి కొన్ని ఏర్పడటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 2 నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వీలైతే కందులు దానం ఇచ్చుకోండి, తర్వాత నుంచి మీకు బాగుంటుంది. ఈ విధంగా మేషరాశికి మనం చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ప్రధానంగా మీకు 9 అదృష్ట సంఖ్య అవుతుంది. మీరు కందులు దానం ఇచ్చుకొని ఈ సంవత్సరం ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకున్నట్టయితే మీకు అంతా శుభం జరుగుతుంది.